హైదరాబాద్లో సర్వైవ్ అవ్వడం ఈజీ కాదు. ఈరోజు అయితే నాతో జస్ట్ ఒక 100 రూపీస్ ఉన్నాయి. ఆ 100 రూపీస్తో ఇక్కడ సర్వైవ్ అవుదామా లేదా అనేది చూద్దాము. ఇది ఛాలెంజ్ కాదు, జస్ట్ రియల్ స్టోరీ. మనమైతే ఇంకా మన 100 రూపీస్తో అయితే మన వేట స్టార్ట్ చేద్దాము. మార్నింగ్ అయితే టిఫిన్ చేయాలి. టిఫిన్ కోసం ఇప్పుడు వెళ్తున్నాము. మార్నింగ్ కూడా మనమైతే టిఫిన్ రూమ్లోనే చేసుకోవచ్చు, బట్ మనకైతే అంత ఓపిక ఉండదు. నేను లేచేసరికి 9:30 అలా అవుతుంది. అందరికీ డౌట్ రావచ్చు, ఎందుకు వీడు ఇంతసేపు పడుకుంటాడని. నైట్ సరిగ్గా నిద్ర పట్టడు. ఒక అన్ఎంప్లాయీగా ఉండి త్వరగా పడుకోవాలంటే అది అయ్యే పని కాదు. మనకున్న దరిద్రాలన్నీ తలుచుకొని పడుకునే లోపు లేచే టైం అయిపోతుంది. ఫైనలీ అయితే మేము టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము. స్టార్టింగ్లో అయితే మేము చాలా టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేసాం, బట్ మాకు ఎక్కడా నచ్చలేదు. ఫైనల్గా అయితే ఇక్కడ సెట్ అయ్యాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సేమ్ మా కర్నూలులో తిన్నట్టే ఉంటుంది. యాక్చువల్గా అంటే ఇక్కడ అందరికి ప్లేట్ 35 రూపీస్, బట్ మేము రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి మాకు 30 రూపీస్కే ఇస్తారు. నేనైతే ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నన్ను చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళే దోశ వేసిస్తారు, ఎందుకంటే నేను డైలీ తినే దోశనే కాబట్టి. నేను ఒక ట్రూ దోశ లవర్. ఇండియాలోనే ఓల్డెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది. ఆల్మోస్ట్ ఒక 1000+ ఇయర్స్ ఉంటుంది. టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. మేము ఇంకా మా రూమ్కి రిటర్న్ అయ్యాం. మా బ్రో అయితే ఇలా రోడ్లో ఆడుకుంటూ వస్తున్నాడు. చెప్పాలంటే మా ఇద్దరికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ క్రికెట్ని కూడా మిస్ అయితే మేము ఈ సిటీలో అయితే స్టే చేస్తున్నాం. ఇంకా టైం అయితే 1:30 అయింది. ఇది లంచ్ టైం. ఈ రూమ్లో చేసే బెస్ట్ పని ఏంటంటే మేము రైస్ ఇక్కడే చేసుకుంటాము. ఇలా చేయడం వలన చాలా వరకు మా ఖర్చులు అయితే ఇక్కడే తగ్గుతున్నాయి. ఇంకా రైస్ అయితే రెడీ అయింది. మేమిద్దరం నడుచుకుంటూ కర్రీ కోసం అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మేమైతే ఇద్దరం వెళ్తాం. ఇది మాకున్న బెస్ట్ హ్యాబిట్ అని నేను ఫీల్ అవుతుంటా. ఇప్పుడు మాకు కర్రీ దొరికితేనే లంచ్, ఇంకా లేకుంటే ఫాస్టింగే. ఇది అయితే ఒక చిన్న వాకే కానీ బాగా ఆకలి అయితే వేస్తుంది. ఈ వాక్లో కూడా మాకు మంచి ఫీల్ ఉంది. లైఫ్లో ఇలా చిన్న చిన్న ఎఫర్ట్సే ఒక బిగ్ హ్యాపీనెస్ని ఇస్తాయి. మేము చిన్నగా నడుచుకుంటూ కర్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. మనకు చీప్లో ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోవాలి. నాకైతే ఇక్కడ ఉన్న కర్రీస్ అన్నీ తీసుకోవాలని ఉంది, కానీ మనతో అంత బడ్జెట్ లేదు. మేము ఇంకా బాగా ఆలోచించి మాకు ఏదైతే చీప్లో వస్తుందో మేము అది తీసుకున్నాము. మేమైతే బాగా ఆలోచించి ఒక పప్పు, ఒక సాంబార్ తీసుకున్నాము. పప్పు వచ్చేసి 30 రూపీసే, ఇంకా సాంబార్ కూడా సేమ్ 30 రూపీసే. ఏదో ఇలా చిన్న చిన్న వాటితో సర్దుకునేవాళ్ళు. మా బ్రో అయితే ఈ షాప్ దగ్గర ఆగి ఒక పెరుగు ప్యాకెట్ అండ్ ఏదో స్నాక్స్ తీసుకుంటున్నాడు. బ్రోకి అయితే పెరుగు స్నాక్స్ లేనిదే లంచ్ ఇన్కంప్లీట్ అనమాట. ఇంకా చిన్నగా నడుచుకుంటూ మేమైతే రూమ్కి వచ్చేసాము. పప్పు, సాంబార్, పెరుగు, కొన్ని స్నాక్స్, ఇదే మా లగ్జరీ ఫుడ్ అని ఫీల్ అవ్వకుండా మేము తింటుంటాం. ఈ సిటీలోకి వచ్చాకైతే మనకు ఫుడ్ వాల్యూ బాగా తెలుస్తుంది. బట్ సర్వైవ్ అవ్వడానికి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇలా సర్దుకొని తినాలి, తప్పదు. ఇంకా ఇక్కడికి వచ్చాకైతే మనం బాగా మన అమ్మ వంట అయితే బాగా మిస్ అవుతాం, ఇది మాత్రం పక్కా. టైం అయితే 5:30 అయింది. ఇంకా 5:30 అంటే ఆల్మోస్ట్ మనకు ముందుగా గుర్తుకొచ్చేది టీ. టీ తాగకుంటే మనకి జాబ్ లేదన్న పెయిన్ కానీ టీ తాగలేదన్న పెయిన్ ఎక్కువగా ఉంటుంది. నాకు ఈ లైఫ్ టెంపరీ అనిపించిన, బట్ ఈ సిటీలో లెసన్స్ అన్నీ నాకు పర్మనెంట్గా ఉంటాయి. ఈ సిటీ నన్ను బాగా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకా మేమైతే టీ షాప్కి రీచ్ అయినాం. టీ షాప్ చూడగానే ఒక ఏదో తెలియని హ్యాపీనెస్. ఇంకా మేమైతే టీ తీసుకున్నాం. ఒక టీ వచ్చేసి ఇక్కడ 15 రూపీస్. ఒక్కొక్క సిప్ వచ్చేసి ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఇంకా మా టీ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మా మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంది. వీటితో అయితే నా 100 రూపీస్ కంప్లీట్ అయ్యాయి. టిఫిన్ 30 రూపీస్ అండ్ లంచ్ వచ్చేసి 60 రూపీస్ అండ్ టీకి 15 రూపీస్. టోటల్ వచ్చేసి 105 అయింది. ఇంకా డిన్నర్ అంటారా, డిన్నర్ ఈరోజు వచ్చేసి థర్స్డే కదా, సాయిబాబు కోసం ఇంకా ఫాస్టింగ్. ఇంకా నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.